వెల్కమ్ టు ప్రవీణ్ టెక్. సో ఇవాళ వీడియో వచ్చేసరికి ఇన్ఫినిక్స్ నోట్ 50X 5G స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఫీచర్స్ ఏంది, హైలైట్స్ ఏంది, ప్రైస్ ఎంత అండ్ పైన నా ఒపీనియన్ ఏందని ఈ వీడియో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనమాట. కంటెంట్ మంచి అనిపిస్తే మాత్రం ఒక లైక్ అయితే పక్కా చేయండి. సో ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ చూసుకుంటే ఇన్ఫినిక్స్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ని చూపిస్తున్న ఇన్ఫినిక్స్ నోట్ 50X 5G పొజిషన్ ద నాయిస్ ఫన్ విత్ ఇన్ఫినిట్ ఏఐ అనేసి మెన్షన్ చేసి క్రెడిట్ వాళ్ళకే. కానీ ఇక్కడ మెయిన్ హైలైట్ ఏంటంటే అవి సేల్స్ స్టార్ట్ అయిపోయినవి. అండ్ హైలైట్లో చూసుకుంటే ఫస్ట్ హైలైట్ చూసి మిలిటరీ డెమెన్సిటీ 73 ప్రాసెసర్తో పాటు 73 అల్టిమేట్ ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. మిలిటరీ గ్రేడ్ స్టాండర్డ్స్తో పాటు వచ్చింది 810H స్టాండర్డ్స్, 5500 mAh బ్యాటరీ విత్ 45 hours ఛార్జర్, పవర్డ్ బై ఇన్ఫినిట్ ఏఐ అనేసి అయితే ఉంది. బాగుంది బై, డిస్ప్లే అంతా కూడా బాగుంది. అండ్ 90 FPS దాకా మంచి గేమింగ్ ఆప్షన్స్ వస్తున్నాయని అన్నారు. 3 కలర్ ఆప్షన్స్లో కూడా అవైలబుల్ ఉంది. అండ్ ఆల్సో ఫాలోయింగ్ ఏఐ అసిస్టెంట్స్తో పాటు వస్తుంది. అండ్ ఇక్కడ లైట్ ఏమైనా ఇండికేషన్ లైట్ అనగా అది ఒకటి కూడా మెయింటైన్ అయితే చేసిరన్నమాట. సో 5500 mAh బ్యాటరీ విత్ 45 hours ఛార్జర్ బాక్స్లో ఉంది అనేది ఇక్కడ మెన్షన్ చేసి కొన్ని బ్రాండ్స్ ఇస్తారు, మేము ఇస్తున్నాం అన్నట్టు. మంచి బ్యాటరీతో పాటే వస్తుంది బై. అండ్ ఇక్కడ 2300 ఛార్జింగ్ సైకిల్స్ కంటే ఎక్కువ వస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ 3.0 సపోర్ట్తో పాటు కూడా వస్తుంది అనేసి అయితే అన్నారు. ఇక్కడ స్మూత్ యానిమేషన్స్, వాల్పేపర్ కస్టమైజేషన్ XOS 15తో పాటు వస్తుంది అనేసి అయితే మెన్షన్ చేసి ఏఐకి సంబంధించిన ఫీచర్స్ లైక్ ఏఐజీ పోర్ట్రేట్ మోడ్స్, ఏఐ నోట్స్, ఏఐ వాల్పేపర్స్ అండ్ 4x ఏఐ వాయిస్ సెషన్స్తో పాటు కూడా వస్తుంది. కాల్ అసిస్టెన్స్ ఉంది, రైట్ అండ్ డాక్యుమెంట్స్, సర్కిల్ సర్చ్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో ఇలా ఇంక్లూడ్ అయిపోయినాయి అన్నమాట. అండ్ వీళ్ళు ఇంకోటి మెన్షన్ ఏం చేస్తారంటే 2 years ఆఫ్ ఓఎస్ అప్గ్రేడ్స్ అండ్ 3 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు అన్నమాట. ఇక్కడ కెమెరా చూసుకుని 50 MP డ్యూయల్ కెమెరా విత్ డ్యూయల్ ఎల్ఈడీస్తో పాటు 4K రికార్డింగ్ చేసుకోవచ్చు. 8 MP సెల్ఫీ కెమెరాతో పాటు కూడా వస్తుంది. కొన్ని ఏఐకి సంబంధించిన ఫీచర్స్ అండ్ 6.67 inches HD+ రెజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, DTS సౌండ్, హైరెస్తో పాటు కూడా వస్తుంది. IR బ్లాస్టర్తో పాటు కూడా ప్రొవైడ్ చేసినప్పుడు. సో ఇవి అఫీషియల్ ఇన్ఫినిక్స్ వాళ్ళ వెబ్సైట్లో ఉన్న ఇన్ఫర్మేషన్, కొన్ని హైలైట్ అనుకోవచ్చు బై. అండ్ డైరెక్ట్గా ఇండెప్త్ స్పెసిఫికేషన్, ప్రైస్ అవన్నీ కూడా నేను ఫ్లిప్కార్ట్ నుంచి చూపించేసి అఫీషియల్ వెబ్సైట్లో నేను రికార్డింగ్ చేసే టైంకి అయితే ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయలేరు కాబట్టి ఫ్లిప్కార్ట్ నుంచే నేను చూపిస్తాను. అండ్ ఆల్సో నేను రికార్డింగ్ చేసే టైంకి అయితే ఫ్లిప్కార్ట్లో ఇది సేల్లో కూడా ఉంది, పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు గమనిస్తే ఆఫర్స్ ఉన్నాయి, బ్యాంక్ ఆఫర్స్, కార్డ్ ఆఫర్స్ ఉన్నాయి, మీరు పర్చేస్ చేసుకోవచ్చు. బేస్ వేరియంట్ వచ్చేసరికి అయితేనేమో 11,500కి వస్తుంది. అండ్ 8GB ర్యామ్ వేరియంట్ వచ్చేసరికి అయితే 13,000కి ఉంది. నా ఒపీనియన్లో బేస్ వేరియంట్ 6GB ర్యామ్ వేరియంట్ సరిపోతుంది తీసుకోవడానికి. కిందకి వచ్చేస్తే ఇక్కడ మనం ఎక్స్పాండ్ కొట్టేసేద్దాం ఇక్కడ. సో బాక్స్లో ఏమొస్తుందంటే బై స్మార్ట్ ఫోన్ వస్తుంది, అడాప్టర్, టైప్-C కేబుల్, సాఫ్ట్ ఫిల్మ్ ఒకటి, అండ్ స్క్రీన్ ప్రొటెక్టర్ ఒకటి వస్తుంది, ట్రాన్స్పరెంట్ కేస్, సిమ్ ట్రిప్పింగ్, గైడ్ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేశారు. అంత బాగుంది బై. అండ్ నెక్స్ట్ చూసుకుంటే HD+ రెజల్యూషన్ అంటే బై 720 పిక్సెల్స్ వస్తుంది హెచ్డి రెజల్యూషన్. అండ్ IPS LCD డిస్ప్లేతో పాటు వస్తుంది, 120Hz రిఫ్రెష్ రేట్తో పాటు కూడా వస్తుంది, వైడ్ బ్యాండ్ L1 సపోర్ట్స్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. Android 15 మిలిటరీ డెమెన్సిటీ 7300 అల్టిమేట్తో పాటు కూడా వస్తుంది. సో Android 15తో పాటు కూడా వస్తుంది కాబట్టి మీకు 2 years ఆఫ్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ అంటే Android 16 అండ్ Android 17 దాకా అప్డేట్ కూడా వస్తుంది. అండ్ 3 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ కూడా వస్తాయి. ఇక్కడ హైబ్రిడ్ స్లాట్ వస్తుంది, మైక్రో SD కార్డు స్లాట్ పెట్టుకోవచ్చు అనమాట బై. అండ్ ఆల్సో 128GB స్టోరేజ్ బేసిక్ యూజర్కి సరిపోతుంది. కెమెరా చూసుకుని 50 MP ఏఐ కెమెరా వస్తుంది అనమాట. అండ్ ఏఐ లెన్స్, మెయిన్ 50 MP కెమెరా. అక్కడ నుంచే మీరు రికార్డింగ్స్ అవన్నీ కూడా చేసుకోవచ్చు అనమాట. 4K రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు. డ్యూయల్ వీడియో మోడ్స్ అవైతే మనకు చాలా కామన్ అయిపోయింది. అండ్ ఫ్రంట్ 8 MP సెల్ఫీ కెమెరాతో పాటు వస్తుంది, వ్లాగ్ వీడియోస్ అవన్నీ కూడా చేసుకోవచ్చు అన్నమాట. డిజిటల్ 10x జూమ్. సో డిజిటల్ దానికి అంత క్లారిటీ రాదు. సో మీ ఇష్టమే, డిజిటల్ అయితే నాకైతే అంత వాల్యూ ఇయ్యను, కొంచెం క్వాలిటీ తగ్గుతుంది అనేసి. అండ్ ఇక్కడ 5G స్మార్ట్ ఫోన్ కాబట్టి 5Gకి సంబంధించిన నెట్వర్క్స్ అవన్నీ ఉన్నాయి. అండ్ ఆల్సో బ్లూటూత్ వర్జన్ 5.4 ఇస్తారు అన్నమాట. అండ్ డ్యూయల్ బ్యాండ్ వైఫై అయితే ఆబ్వియస్గా వస్తుంది. అండ్ వీళ్ళది XOS 15 ఉంది, కొంచెం చేంజెస్ చేశారు, కొంచెం ఇంప్రూవ్మెంట్ చేశారు ప్రీవియస్ దానికంటే కూడా. ఇది బేస్డ్ ఆన్ Android 15 ఉంది. అండ్ ఇక్కడ సెన్సార్ చూసుకుంటే మాత్రం G సెన్సార్, ఈ కంపాస్, జైరోస్కోప్, లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, సైడ్ మోడ్ పికప్ సెన్సార్ అండ్ మోటార్, IR బ్లాస్టర్ వస్తుంది, వైబ్రేషన్ మోటార్ వస్తుంది. ఇక్కడ ఒక్క నిమిషము, ఫింగర్ ప్రింట్ సెన్సార్ అన్నారు కదా, మనం డిస్ప్లే ఇవి కెమెరా కట్అవుట్ అండ్ పంచ్ హోల్ డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. సైడ్లో సిమ్ స్లాట్, కింద ఇది పోర్ట్స్ గురించి ఏమన్నా
స్క్రీన్ షాట్స్ ఏమైనా ఉన్నాయని చూస్తున్నాను, శాంపుల్స్ ఏమైనా ప్రొవైడ్ చేస్తారని మెన్షన్ అయితే చేయలేరు. సో ఇక్కడికి వచ్చేద్దాం బై 4K రికార్డింగ్ చేసుకోవచ్చు అని ఉంది, 45 చార్జరు, అడిషనల్ ఫీచర్స్ చూసుకుంటే. అండ్ లొకేషన్కి సంబంధించి చూసుకుంటే ఓన్లీ ఏ జీపీఎస్ ఒకటే ఉందన్నమాట. అండ్ 5500 mAh బ్యాటరీ. అండ్ ఆల్సో 5000 mAh బ్యాటరీ అయినా వెయిట్ తక్కువనే ఉంది, 198.9 grams ఉంది, 7.98 mm థిక్నెస్తో పాటు కూడా వస్తుంది అనమాట. సో ఓవరాల్ ఇది. అండ్ ఆర్డర్ చేసేటప్పుడు ఇట్లా టెంపర్ అది గ్లాస్ అండ్ ప్రొటెక్షన్ కానీ యాడ్ అయితే చేసుకోండి, టెంపర్ గ్లాస్ ప్రొటెక్షన్, లేదంటే ఇట్లా ఆఫ్లైన్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి. ఓవరాల్గా చూసుకుంటే బడ్జెట్లో మంచి ఫోనే కనిపిస్తుంది నాకు. ఇన్ కేస్ మీకు 10,000 లోపల ఇన్ఫినిక్స్లో ఒక మంచి స్మార్ట్ ఫోన్ కావాలంటే ఇన్ఫినిక్స్ నోట్ 50 5G ఈ గుడ్ ఆప్షన్, వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అంటే తీసుకోవచ్చు. కానీ ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఈ స్మార్ట్ ఫోన్కి ఈ ప్రైస్ కేటగిరీలో చాలా స్మార్ట్ ఫోన్స్ అవైలబుల్ ఉన్నాయన్నమాట. అంటే లైక్ సామ్సంగ్లో ఉంది, ఐక్యూలో ఉంది, పోకోలో ఉంది, మోటరోలా, వివో, ఈ వేరే వేరే బ్రాండ్స్లలో కూడా మంచి మంచి స్మార్ట్ ఫోన్స్ అయితే వాళ్ళు రిలీజ్ చేశారు అన్నమాట. సో ఒకసారి అవి కూడా కన్సిడర్ చేసుకోమని చెప్తా అంటాను. ఫైనల్గా తీసుకోవాలని అంటే చూసి మంచి స్పెసిఫికేషన్స్తో మంచి ప్రైస్కి, అఫోర్డబుల్ ప్రైస్కి మంచి స్మార్ట్ ఫోన్ అయితే తీసుకొచ్చారు అన్నమాట. ఇన్ఫినిక్స్ వాళ్ళు తీసుకోవచ్చు, పర్చేజ్ అయితే చేసుకోవచ్చు అని అంటాను. ఏంటంటే ఇక్కడ లాస్ట్లో ఒక చిన్న పాయింట్ యాడ్ చేస్తాను, ఏంటంటే మీరు ఇన్స్టాల్ చేసేటప్పుడు చూసి సెటప్ చేసుకోండి. అండ్ నోటిఫికేషన్స్ ఏమైనా ఉంటాయి ఇట్లా అన్వాంటెడ్ నోటిఫికేషన్ అవి డిజేబుల్ చేసుకోండి. అండ్ ఆల్సో అన్వాంటెడ్ అప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో అన్ఇన్స్టాల్ చేసుకుంటే మీకు మంచి యూజర్ ఎక్స్పీరియన్స్ అయితే పొందుతారు. మీకైతే అర్థమైపోయింది కదా ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించి నా ఒపీనియన్ చెప్పేసినాను. మీరు ఏమనుకుంటే ఏమైనా డౌట్స్ ఉన్నాయి, క్వశ్చన్స్ ఉన్నాయి, ఏమైనా కామెంట్ చేయాలి, మీ ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేసుకోవడం కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వీడియోలా కలుసుకుందాం.